యా రైట్ మహేష్ గారు, మొత్తంగా పాలిటెక్నిక్ విద్య అనేది ఎప్పటి నుంచో ఉంది. శేషు సార్ చెప్తున్నట్టుగా చాలా మంది కూడా ఆ వైపు వెళ్ళి ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారిగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ అని ప్రభుత్వం చెబుతున్నా ఎందుకు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయట్లేదు? విద్యార్థులకు ఎందుకు అవగాహన కలగట్లేదు? శేషు సార్ చెప్తున్నట్టుగా ముందు విద్యార్థి సంఘాలతోనో విద్యార్థులతోనో మేధావులతోనో సమావేశమై నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న తర్వాత విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన తర్వాత మరలా వెనక్కిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అనుకోవచ్చు? సార్, మనం చూస్తున్నాము తెలంగాణ ప్రజల లోపల, ముఖ్యంగా విద్యార్థుల లోపల ఆందోళన జియో నెంబర్ 97 రిలీజ్ చేసిన మొదటి నుండి ప్రారంభమైంది. ఓకేనా, నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా? ప్లీజ్ కంటిన్యూ. సో ప్రొఫెసర్ శేషు గారు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా, మీరు కూడా ఏదో ఓపెనింగ్ రిమార్క్ చాలా క్లియర్ గా చెప్పారు. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లో అనేదాన్ని మీరు ఆల్రెడీ రిప్రజెంట్ చేసారు. ఈ రోజు కూడా తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు రోడ్డు మీదకి వచ్చి ఎంత పెద్ద ఆందోళన చేస్తే మనం చూసినాం. అదే వేడి ఇప్పటివరకు రామోతన్న చూపించండి ఇట్లా. అయితే నేను ఏమంటున్నా సార్, తెలంగాణ లోపల ఈ రోజు తీసుకున్నట్టు ఈ జియో నెంబర్ 97 అవుతుందో దీనికి విద్యార్థులు ప్రత్యేకంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మేము డిగ్రీ హోల్డర్స్ ను పట్టుకపోయి లేబర్ డిపార్ట్మెంట్ లో పడేసి మమ్మల్ని సూపర్వైజర్ స్థాయిలో పట్టుకపోయి ఒక లేబర్ స్థాయిలోకి డీగ్రేడ్ చేస్తున్నారు అనే ఒక వాదనను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సార్. సార్, మేజర్ గా పాలిటెక్నిక్ చదివినటువంటి విద్యార్థులు ఎవరు అంటే సార్ ఎస్సీ ఎస్టీ బీసీలు సార్. రూరల్ లో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీస్ మార్జినైజ్డ్ గ్రూప్స్ ఏవైతున్నారో ఆఫ్టర్ 10th తర్వాత పాలిటెక్నిక్ చేసి ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది అని చెప్పి చేస్తారు సార్. ముఖ్యంగా సింగరేణి పరివాహక ప్రాంతంలో ఈ ఎక్కువ డిమాండ్ సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉంటుంది సార్. అయితే ఇప్పుడు దీన్ని పట్టుకొచ్చి మేము స్కిల్స్ కలుగుతాం, స్కిల్ యూనివర్సిటీ కలుగుతాం అని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఏదైతే సర్టిఫికేట్స్, వాళ్ళ జాబ్ ఓరియంటెడ్ సర్టిఫికేట్స్, డిప్లొమా కోర్సెస్ మాత్రమే ఆఫర్ చేస్తారు సార్. ఇప్పుడు ఏదైతే ఇంత ప్రొఫెసర్ గారు చెప్పారు, ఏదైతే ఆప్షన్ పాలిటెక్నిక్ తర్వాత వాళ్ళు లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్ బీటెక్ లో ఎంట్రీ అవుతారు. కొద్దిమంది అక్కడికి వెళ్తారు, కొద్దిమంది డిగ్రీ హోల్డర్స్ అవుతారు, మిగతా వాళ్ళు డిప్లొమా హోల్డర్స్ గా సూపర్వైజర్ ఆ పై స్థాయి జాబ్ ప్రొఫెషనల్ స్కిల్ లేబర్ సార్. వీళ్ళు పాలిటెక్నిక్ స్టూడెంట్ ప్రొఫెషనల్ స్కిల్ లేబర్. ఐటీఐ వచ్చేసి సెమీ స్కిల్డ్ వస్తారు సార్. ఈ ఐటీఐ లో మిగతా డిప్లొమా సంబంధించినటువంటి అయితే వొకేషనల్ కోర్స్ లో కలపడాన్ని మేజర్ విద్యార్థులు దీన్ని అపోజ్ చేస్తున్నారు. నేను ఒక విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు స్టేక్ హోల్డర్ తో డిస్కషన్ జరగాలి. దట్ ఈస్ వాట్ యు మేడ్ పాయింట్. ప్రొఫెసర్ ఆల్సో మేడ్ ద పాయింట్. సో గవర్నమెంట్ కు ఎందుకు దీనిపై చిత్తశుద్ధి లేకుండా పోయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్. జియో నెంబర్ 97 కేవలము పీపీఈ మోడల్ నడుస్తున్న ఇన్స్టిట్యూట్ లో కలపడం కోసమా, లేకపోతే దాని తర్వాత ఈ భూములను అమ్మడం కోసమా, లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే యూనివర్సిటీస్ ఏవైతున్నాయో వాటిని పీపీఈ మోడల్ తీసుకురా. కానీ 70 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పాలిటెక్నిక్ విద్యను రద్దు చేసి పీపీఈ మోడల్ లో పెట్టడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకు నేను ఈ విషయాన్ని మళ్ళీ చెప్పాలనుకుంటున్నా అంటే, దళిత బడుగు బలహీన వర్గ విద్యార్థులు డైరెక్ట్ పోయి ఒకవేళ ఎంసెట్ ర్యాంక్స్ రాకపోతే 10 లక్షలు 15 లక్షలు డొనేషన్లు కట్టలేక ఇంజనీరింగ్ లో జాయిన్ కాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెద్ద ఎత్తున లాభం పొందే అవకాశం ఈ పాలిటెక్నిక్ ద్వారా లబ్ధి చెందుతుంది సార్. ఈ రోజు స్కిల్డ్ హైలీ పెయిడ్ లేబర్, స్కిల్డ్ లేబర్ సార్. యాక్చువల్లీ ఏఐ వచ్చిన తర్వాత అయితే ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మిగతా కోర్స్ ఏవైతున్నాయో మైనింగ్ కోర్సులు, ఈ కోర్స్ ఏవైతున్నాయో ఇంకా కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు 80 తీసుకొచ్చిందో దాన్ని నువ్వు అప్గ్రేడేషన్ చేయండి, దాంట్లో నో డౌట్. కానీ ఉన్నటువంటి కోర్సులు డీగ్రేడ్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం సార్. రెండో విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, చాలా ముఖ్యమైన విషయము. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినావు కదా, స్కిల్ యూనివర్సిటీలో నువ్వు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త స్కిల్స్ ఏంటి? తెలంగాణ సిలికాన్ వ్యాలీని బీట్ చేసి ఈరోజు ఐటీలో నెంబర్ 1 వచ్చినావు మనం. నువ్వు ఐటీ ఓరియంటెడ్ ఉన్నటువంటి ఇంకా ఎడ్యుకేషన్ అప్గ్రేడ్ చేస్తూ ఆ స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయడం తప్పలేదు. కానీ ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యను మొత్తానికే తీసేస్తారని చాలా పెద్ద తప్పు ఇది. విద్యార్థులు ఆందోళన ఉన్నారు సార్. ఇప్పుడు కొత్త కమిటీ వేసింది సార్. ఎప్పుడు జియో నెంబర్ 97 ప్రతిపక్షాల నుంచి ఆందోళన వచ్చిన తర్వాత ఈరోజు దాని మీద ఒక కమిటీ మొన్న వేయడం జరిగింది. అయితే ఈ కమిటీ ఒకవేళ ముందే వేసినట్టు బాగుంటది. ఇప్పుడు వేసిన కమిటీ కూడా పొలిటికల్ కమిటీ తప్ప టెక్నికల్ కమిటీ కాదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈజ్ నాట్ ఏ qualified to degree holder in technical education, because this issue is discussing related to technical education. Technical education expert చేస్తే బాగుండేదేమో, కానీ పొలిటికల్ మూవ్మెంట్స్ ను ఆపడం కోసము, ప్రతిపక్షాన్ని ఆపడం కోసము అటు కేశవరావు గారిని ఇటు వీరిని పెట్టి శాంత సింగ్ గారు పెట్టడం జరిగింది. ఈ కమిటీ రేపు ఇచ్చే రిపోర్ట్ కూడా ఏముంటదంటే,
విద్యార్థులకు ఇబ్బంది లేదట అంటారు. మేనేజ్మెంట్ లో ఈరోజు పిలిచి భయపెట్టేటటువంటి పని చేస్తున్నారు. ఉద్యోగులను పాలిటెక్నిక్ జేఏసీ ఉద్యోగులను భయపెట్టేటటువంటి కుట్ర కేశవరావు ద్వారా కోదండరామరెడ్డి ద్వారా జరుగుతుంది సార్. ఇది తప్పు అని చెప్పేసి బీజేపీ వ్యతిరేకిస్తాం సార్. విద్యార్థుల ఆందోళన ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీద పోయి వాళ్ళ మద్దతు ఇస్తున్నారు. అట్లనే ఆడ బీఆర్ఎస్ నాయకులు పోయారు, ఈయన మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బయటికి పోయాడు. పోతే వీళ్ళని అరెస్ట్ చేయడంతో ఉద్యమాన్ని ఆపగలుగుతాం అనుకోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖత్వంగా మేము భావిస్తా ఉన్నాం సార్. విద్యా విధానం మీకు సమయం ఇస్తా. సమూలమైన మార్పులు అంటే కొత్త యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఇస్తా సార్, ఇస్తా రామకృష్ణ ప్లీజ్. చిన్న చెప్పను, ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేయకపోతే, ఒక్క నిమిషం అండి, ప్రభుత్వమే తప్పు చేయకపోతే, ప్రభుత్వమే ఈ నిర్ణయం తప్పు కాకపోతే, ఈ రోజు హరీష్ రావు గారు ప్రభుత్వ అయితే పాలిటెక్నిక్ వరంగల్ వస్తుంటే ఎందుకు ఆపిల్లు, ఎందుకు హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు, ఎందుకు వరంగల్ వచ్చినా కూడా పాలిటెక్నిక్ పోకుండా సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కలెక్టరేట్ నుంచి వెళ్ళి తన దుర్మార్గంగా ప్రవర్తించాలి. అదే విధంగా నేను మళ్ళీ కూడా చెప్తాను. ఆన్సర్ తీసుకుంటా రామూర్తి గారు, ప్లీజ్ ప్లీజ్ సబ్మిషన్ కి ఆన్సర్ తీసుకుంటా. శేషు సార్,